అందరూ కూడా నెక్స్ట్ టైం అసలు డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ పవర్ ఎంత ఉంటుందనేది నాకు ఈ ట్రిప్ ఒక్కటి చూస్తే అర్థమైంది. ఇంత ఖతర్నాక్ ఫ్యూచర్ ఉన్నటువంటి ఇండస్ట్రీ ఇది. దయచేసి దీన్ని లైట్ తీసుకోవద్దు. చాలా మందికి బిజినెస్ చెప్తే అసలు ఏంటిది, మేము చాలా చూసాం ఇట్లాంటివి, నేను చాలా ఇంతకుముందు చేసిన అంటారు కదా. ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా వచ్చారా మీరు క్రూజ్ ట్రిప్కి వచ్చారా? అసలు ఇట్లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉందని తెలుసా మీకు? థింక్ చేయండి. ప్రతిదానికి నేను చాలా చూశాను, ఇట్లాంటి చూసాను చెప్పే బదులు ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు కూడా మీరు కొంచెం జర ఫోకస్డ్గా పనిచేయండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఒక ఏదో ఎంజాయ్మెంట్ వచ్చేసి కాసేపు వేరే ఫుడ్ తిని వేరే కంట్రీకి వచ్చినామని కాదని, కానీ మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎంత దాకా పోయిందో చూడండి. నేను కనీసం ఊరు దాటి బయటకు వెళ్ళాలంటే ఏమంటారు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. పోయేటప్పుడు ఎంత, రావడానికి ఎంత. తిరుపతి ట్రిప్ వేస్తే నెల రోజులు ముందు ప్లాన్ చేసి ఫైనాన్షియల్గా అది చేసుకున్న తర్వాత తిరుపతి ట్రిప్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ ప్లాన్ చేసుకోవాలి. దుబాయ్ చూడండి, జస్ట్ మార్నింగ్ 5 o'clock, మార్నింగ్ ఒక 7 o'clock ఫ్లైట్ ఎక్కి ఇక్కడ దిగేసి ఓ రోజు దుబాయ్లో స్పెండ్ చేసి